అనుదిన అన్నోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము అతడు తృణీకరింపబడిన వాడాయను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం చదువు. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు అని చెప్పి చూస్తున్నాం. అలాగే 5వ వచనం కూడా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగకొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఉదయకాల వేళలో ప్రతిదినము కూడా ఇలాగూ మరి ఆయన కృపాసనం మీదకు వచ్చి మరి ఆయనను స్తుతించి పూజించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరికలోని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అవును, ఉదయకాల వేళలో కూడా ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయన మాటలు చదివి ధ్యానించే భాగ్యాన్ని, దాంట్లో ఉన్న అర్థాలను మనం తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను అని చెప్పి చూస్తాం. ఎవరు ఈయన అంటే యేసుక్రీస్తు యొక్క శ్రమలను గురించి యెషయా ముందుగా ప్రవచించిన ప్రవచనం ఇది. ఇది యేసుక్రీస్తు లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను పెరిగాడు. కానీ అతడు మనుషుల చేత తృణీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జించిన వాడుగా, మనుషులు చూడనొల్లని వాడుగాను. ఎందుకు ఆయన చూడనొల్లని వాడుగా మారాడు అంటే 5వ వచనంలో మనం గమనించినట్లుగా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను అని చెప్పి చూస్తున్నాడు. మన దోషములను బట్టి నలగకొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన అతిక్రమ క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన నడక, మన మాట అన్నీ కూడా మరి చెడిపోయినవిగా ఉన్నాయి. మన అతిక్రమ క్రియలు అది ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే 14వ వచనంలో 27:14, అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేను అని చెప్పి చూస్తుంటున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. పాపము చేసిన మనుషులు వారి యొక్క పాపమునకు తగిన శిక్షను పొందాలి. అందుకే అంటాడు కదా రోమీయులకు రాసిన పత్రిక 6:23లో, పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి చూస్తుంటున్నాం. ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో ఎటువంటి కపటము లేదు. అందుకే అక్కడ అంటాడు
యెషయా గ్రంథము 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలిగింది. అవును, పాపము చేసింది మనము, మానవుడైనటువంటి వారు పాపము చేసినందువలన ఆ పాపానికి రావాల్సినటువంటి శిక్ష ఎంతో భయంకరమైనటుండగా ఆ పాపము నుండి, ఆ శాపము నుండి తప్పించటానికి, అందుకే రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుతాం, పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పి చూస్తాం. యేసుక్రీస్తు మనకు బదులుగా మన స్థానంలో నిలవబడి మన శిక్ష భరించాడు. ఫలితంగా అతడు గాయపరచబడ్డాడు, నలగకొట్టబడ్డాడు, చివరికి తృణీకరింపబడి మనుషులు చూడనల్లని వానిగా మారిపోయాడు. 8వ వచనంలో చూస్తే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొట్టబడెను. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను అని చెప్పి చూస్తున్నాడు. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? మన అతిక్రమ క్రియలను బట్టి సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడ్డాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. మన అతిక్రమ క్రియలను ఆయన గాయపరిచినవి మాత్రమే కాదు, తన ప్రాణమును కూడా అర్పించాడు. అందుని బట్టి స్తుతించాలి. మనము చేసి పాపము కొరకు యేసుక్రీస్తు శిక్ష అనుభవించి మరణించాడు. సజీవుల భూమిలో ఉండకుండా కొట్టివేయబడ్డాడు. అయినప్పటికీ అతని తరములో ఉన్నవారిలో ఎవరు కూడా ఈ సంగతి ఆలోచించలేదు. ఇప్పటికీ ఆలోచించకుండా చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడైనను ఈ సంగతిని గురించి ఆలోచించి యేసుక్రీస్తును విశ్వసించే వారిగా ఉండాలి. అవును, పాపము చేసిన మానవుల యొక్క ఆ యొక్క పాపము నుండి తప్పించడానికి ఆయన శిక్ష అనుభవించాడు. 12వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ గమనించినట్లయితే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించచ్చు, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి! మన అతిక్రమ క్రియల గురించి విజ్ఞాపన చేశాడు. 1, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. 2, మన అతిక్రమ క్రియలను బట్టి సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడ్డాడు. 3వదిగా మన అతిక్రమ క్రియల గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. మనుషుల యొక్క అతిక్రమములను బట్టి గాయపరచబడటం మాత్రమే కాకుండా ఆ స్థితిలో కూడా తిరుగుబాటు చేసిన వారందరి గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక
7వ అధ్యాయము 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణులుగా చేయుటకు శక్తిమంతుడైన ఈయనెవరు? పవిత్రుడు. ఈయనెవరు? నిర్దోషి. ఈయనెవరు? నిష్కల్మషుడు. ఈయనెవరు? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. అటువంటి ఆయన, లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన, మనుషులు చూడనొల్లని వానిగా వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, సజీవుల భూమిలోంచి కొట్టివేయబడ్డాడు. నీ కొరకు, నా కొరకు పరమ నుండి భూలోకానికి మానవునిగా వచ్చి, మధ్యవర్తిగా వచ్చి ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఈ లోకంలో ఎన్నో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, కానీ ఆ ప్రేమలన్నీ కలుషితమైనవి కావున్నాయి. ప్రేమామూర్తి, ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి అయినటువంటి ఆయన నీ పట్ల, నా పట్ల జాలి, దయా, వాత్సల్యత చూపించినటువంటి దేవుడు. లేత మొక్క వలె ఉన్నటువంటి ఆయన తృణీకరించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, శిలవకప్పగించుకున్నాడు, రక్తము చిందించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరలా 3వ దినమున లేఖనముల ప్రకారము మృత్యుంజలేసి తన కృపార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యున్నాడు. అందుకే ఉదయకాల వేళలో అటువంటి గొప్ప దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ నోరారా మనసారా ఆయన స్తుతించి పూజించి గణపరచవలసిన వారం కాబట్టి దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపాణీదిగు మా దేవ, సకలమును సృష్టించి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల వేళలో మీ కృపాసనం మీదకు వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.